హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా హెల్దీ వేలో రవ్వ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో రవ్వ కేక్ అయితే ఉంది. ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్గా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా అవెన్తో పని లేకుండా స్టవ్ పైనే చేసుకోవచ్చు. కొంచెం కుకింగ్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా రెసిపీ అయితే వచ్చేస్తుంది. ముందుగా అందరికైతే యాజ్ యూజువల్గా ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని చెక్ చేసి మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని అయితే చూసిద్దాం. ముందుగా మిక్సీ జార్ ఉంటుంది కదా, అది తీసుకొని దానిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా, అది వేసుకొని 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. రవ్వ ఎంత ఫైన్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంతగా. తర్వాత 1/2 కప్పుకి పెరుగు, 1/4 కప్పుకి ఆయిల్, 1/4 కప్పుకి కోకో పౌడర్. పెరుగు తీయగా ఉండేలా చూసుకోండి, పుల్లగా అసలు ఉండకూడదు. 1/2 కప్పుకి పాలు కూడా వేసుకొని, ఇవి అయితే వేడి చేసి చల్లార్చిన పాలు, ఇవన్నీ ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట అయినా పక్కకు పెట్టేసుకోండి. రవ్వ మంచిగా నానుతుంది. చూడండి, ఇలా అరగంట తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని దీనిలోకి 1 టీ స్పూన్కి బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్కి బేకింగ్ సోడా, 1 టీ స్పూన్కి చాక్లెట్ ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోండి. 1/4 కప్పులో సగం మిల్క్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మంచిగా కలిసేలాగా కలుపుకొని తీసుకోవాలి. మనకు కావాల్సిన కేక్ టిన్ని తీసుకొని దానికి ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకొని ఇలా బటర్ పేపర్ వేసుకొని కేక్ మిక్చర్ని ఇలా వేసుకున్నాను. ఇక్కడ నేనైతే రెండిట్లో చేసుకుంటున్నానండి. ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ ట్రూటీ ఫ్రూటీ వేసాను, ఇంకోటి అయితే ప్లేన్ చేశాను. అది ఇంట్లో రిక్వైర్మెంట్ బట్టి చేశాను. ఇలా బ్యాటర్ని టిన్లో వేసుకున్న తర్వాత ముందే ఇక్కడ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. కింద కొంచెం సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు హై ఫ్లేమ్లో వేడి చేసుకొని ఇలా మనం కేక్ టిన్ పెట్టుకొని 30 to 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా బేక్ అవుతుంది. ఇంకో కేక్ టిన్ అవెన్లో పెట్టాను. అది 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకొని 30 మినిట్స్ బేక్ చేసుకున్నాను. ఆ కేక్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చూడడానికి కదండి, తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. మీరు కావాలంటే పైనుంచి చాక్లెట్ని మెల్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని. పిల్లలు కూడా తినడానికి హెల్దీ కదండి. మనం యూజ్ చేసింది రవ్వ కాబట్టి మైదా పిండిని అవాయిడ్ చేసి ఇలా గోధుమ పిండితో కానీ ఉప్మా రవ్వతో కానీ ఇలా కేక్స్ చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. చేసుకోవడం కూడా ఇంత సింపుల్ కదా. చూడండి ఎంత స్పాంజీగా మంచి టెక్స్చర్తో సూపర్గా వచ్చింది కదా. ఇలా చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ స్నాక్గా కానీ స్కూల్కి కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పిల్లలకు ఒక్కసారి చూపించినా వాళ్ళే చేసుకుంటారండి. అంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది చూస్తుంటే. ఆ టెక్స్చర్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. వీడియో నచ్చిందా? మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని చెక్ చేసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.